श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जातवेदसे सुनवामसो ममराति यतो निदहति वेदः सनुपरिषति दुर्गाणि विश्वानामेव सिन्धुरितादग्निः तामग्निवर्णं तवसा ज्वलन्तीं वै रोचनीं कर्मफलेषुष्टां दुर्गां देवीं शरणमहं प्रपद्ये। इंद्रकीलाद्रिदुर्गे महादेवमहेश्वरी नमो नमः। మేషం నుంచి మొదలుకొని మీనరాశి వరకు కూడా రోజులు గడుస్తున్నా సంవత్సరాలు గడుస్తున్నా మీరు అనుకున్నటువంటి పనులు అవ్వకపోవడానికి అసలు నువ్వు ఎంత కష్టపడుతున్నావు అంటే నా అంత కష్టపడేవాడు వేరే వారు లేరు, నేను చాలా ఇబ్బందులతో అన్నీ అధిగమించుకుంటూ వస్తున్నాను, కానీ ఎంత శ్రమించినా ఆ ఫలితం పూర్తవ్వడం లేదు అన్నటువంటి సమస్యలకి, ఎప్పటి నుంచో కలగా ఉండిపోయినటువంటి స్థిరాస్తులు కొనుగోలు చేయలేకపోతున్నానే, నా మీద జనాలకు ఏడుపు ఎక్కువగా ఉంటుంది, అసలు నా జీవితం ఏమైనా మారుతుందా మారదా, నాకంటూ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చినా ప్రైవేటు ఉద్యోగం వచ్చినా అది నిలబడుతుందా నిలబడదా, ఒకవేళ వివాహయుక్తాలు చేసుకున్న తర్వాత సత్సంతానమయ్యేటువంటి అవకాశం ఉంటుందా ఉండదా, అసలు పూర్వీకుల యొక్క ఆస్తి మనం తినేటువంటి అధికారం ఉందా లేదా, ఇలా ఎన్నిసార్లు ఎంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళినా చెప్పిన తర్వాత జరగడం లేదు. అదేవిధంగా ప్రతి ఉగాదికి కూడా గమనాలు మారిన తర్వాత నా జాతకంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను, ఈ రోజున్న పరిస్థితి రేపటి పరిస్థితి కంటే దారుణంగా ఉంటుంది, అసలు రేపు అనే పదాన్ని తలుచుకుంటే భయం వేస్తోంది, ఇలా అనేకమైనటువంటి సమస్యలు చాలా మంది వద్ద మాలాంటి పురోహితుల్ని కానీ ఆస్ట్రాలజిస్టులు కానీ కలిసి అసలు నా జీవితంలో మంచి అనేటువంటిది ఉంటుందా, నా జీవితంలో నేను బాగుపడే అవకాశం ఉందా, నేను ఏదన్నా యాక్సిడెంట్ల నుంచి తప్పించుకోవడానికి గండాల నుంచి తప్పించుకోవడానికి మార్గాలు ఉన్నాయా, నా పరిస్థితి ఏమిటి గురువు గారు అనేటువంటి అనేకమైనటువంటి మీ మనసులో ప్రశ్నలకి ఈ రోజున సమాధానం అనేటువంటిది చెప్పడం జరుగుతుంది. అసలు మేషం నుంచి మీనరాశి వరకు కూడా ఏ ఏ సంవత్సరంలో మీకు అదృష్టం కలిసి వచ్చేట అవకాశం, ఆకస్మికంగా పూర్వీకుల ఆస్తి కానివ్వండి, లేకపోతే మీరు ఎప్పుడో ఇన్వెస్ట్ చేసి మర్చిపోయిన దాని వల్ల మీకు తిరిగి రావడం, లేదా ఒక ఇన్సూరెన్స్ చేయించారు, దా కాగితం కనబడలేదు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయిపోయింది, మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారు, ఆ కాగితం మీకు మళ్ళీ ఎప్పుడు కనబడేటువంటి పరిస్థితి, విడిచిపెట్టేటువంటి బంధాలు, నేను తీసుకున్న డెసిషన్ కరెక్టా తప్ప, కొంతమందికి 2 ఉద్యోగాలు వస్తాయి, ఒక ఉద్యోగాన్ని ఒకే చేస్తారు, ఇంకొక ఉద్యోగాన్ని స్కిప్ చేస్తారు, ఈ ఉద్యోగం ప్రయాణం మధ్యలోనే క్విట్ చేయవలసిన అవసరం వస్తుంది, అదే అనవసరంగా ఆ ఉద్యోగానికి వెళ్ళవలసిందే, నేను తీసుకున్న నిర్ణయం కరెక్టేనే కాదా, ఇప్పుడు నేను చదువుతున్న చదువు నా జీవితానికి ఉపయోగపడుతుందా, ఇలా అనేకమైనటువంటి వాటన్నిటికీ కూడా మనం చాలా క్షుప్తంగా క్లియర్ కట్గా ఏ రాశి వారికి ఏ సంవత్సరంలో ఎటువంటి అవకాశాలు లభిస్తున్నాయి అనే విషయాన్ని మనం వివరంగా తీసుకుందాం. ఇది కేవలము గోచార రీత్యా మాత్రమే మీకు చెప్పడం జరుగుతుంది, వ్యక్తిగతంగా మాత్రం చెప్పడం లేదు, ఇది మాత్రం క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మేషం నుంచి మీనం వరకు కూడా 2030 సంవత్సరం వరకు కూడా ఏ విధమైనటువంటి మార్పులు జరుగుతున్నాయి, మీకు ఎప్పుడు ఏ అవకాశాలు రాబోతున్నాయి అనే విషయాన్ని మనం క్లియర్ కట్గా మనం చూసుకుందాం. మీనరాశి వారికి 2026 ఆగస్టు నుంచి ప్రారంభం చేసుకుని 2030 ఆగస్టు వరకు కూడా పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయనే విషయంలో ముఖ్యంగా ఆర్థికపరమైనటువంటి విషయాలు వస్తే కనుక 2026 నవంబర్ వరకు కూడా చాలా ఇబ్బందిదాయకమైన వాతావరణం ఏర్పడుతోంది. 2026 నవంబర్ 21వ తారీఖు తదనంతరం నుంచి తరువాతి 2027లో నాకు ఒక బల్క్గా అమౌంట్ వస్తుంది, దాన్ని మీ అందరికీ కూడా సభాగాలు పంచిపెట్టేస్తానని చెప్పి ఒక అవకాశం అయితే ఏర్పడుతుంది. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకునేటువంటి విషయంలో
తస్మాత్ జాగ్రత్తగా మీ ఆలోచనలు ప్రణాళికలను ఇంప్లిమెంట్ చేయండి. ఖచ్చితంగా మీరంటూ ఒక మంచి పొజిషన్లో ఉండేటువంటి అవకాశం 2027 మార్చి 17వ తారీఖు తర్వాత ఏర్పడుతుంది. అయితే 2027 మే 23వ తారీఖు నుంచి 2027 ఆగస్టు 19వ తారీఖు మధ్యలో జనాల నుంచి దూరంగా ఉండి ఒంటరితనంగా ఉండాలి, ప్రపంచం అంతా నేను చూడాలి, ఒంటరిగానే ప్రయాణం చేయాలి అని ఏకాంతానికి ఎక్కువగా కోరుకుంటుంటారు. బంధువులు విందు వినోదాల్లో పాల్గొనే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. ఎవరితో కలవక ఒంటరిగా ఉండి జీవితం అంటే ఏమిటి, నేను ఎందుకు జీవిస్తున్నాను, నేను ఎవరి కోసం బ్రతకాలి, నాకు ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమిటి అనేటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించుకుంటూ ఉంటారు మీనరాశి వారు. అంతేకాకుండా మీనరాశి వారికి 2027 అక్టోబర్ 18వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 2028 మార్చి వరకు కూడా వ్యాపారానికి కానీ స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి కానీ అద్భుతంగా కలిసి వచ్చేటువంటి సూచనగా చెప్పవచ్చు. ఈ సమయంలో కొనుగోలు ఏదైనా చేసి ఉంటే కనుక చేయండి. వ్యాపారం కూడా ఈ సమయంలో మాత్రమే మీరు పెట్టుబడులు పెట్టుకోండి. ఇక 2028 విషయానికి వస్తే కనుక మీనరాశి వారికి గౌరవం అనేది తగ్గుతుంది. అసలు ఇలాంటి వారితో మనం స్నేహం చేయకూడదని మిమ్మల్ని మీ కుటుంబం నుంచి వెలివేసేటువంటి అవకాశం ఏర్పడుతుంది. 2028 జనవరి 17వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని మే 3వ తారీఖు వరకు కూడా బంధువుల నుంచి కొంచెం దూరంగా బ్రతికేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా తాత ముత్తాతల నుంచి ఆకస్మికమైన ధనం గురించి అసలు మీరు ఆలోచన పెట్టుకోవద్దు. వచ్చేది ఉంటే 2026 అక్టోబర్ 21వ తారీఖు లోగానే రావాలి. అది రాలేదు అంటే కనుక 2029 వరకు కూడా దాని మీద మీరు రూపాయి ఇన్వెస్ట్మెంట్ చేసినా అది అనవసరమైన విషయంగానే చెప్పవచ్చు. వివాహాల కొరకు చూసేటువంటి ఆలోచన ఉండేటువంటి వారు 2027 జూలై 13వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకోండి. 2027 డిసెంబర్లోగా వివాహానికి శుభవార్త తినడం జరుగుతుంది. అంతేకాకుండా మీకంటూ ఒక మంచి పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తులు రావడం, విదేశాలకు వెళ్ళే అవకాశం కూడా ఈ సమయంలో లభిస్తుంది. ఇక మీరు ఎంతగానో నమ్మి బినామీగా ఉన్నటువంటి వారు కానీ, మీరు వీళ్ళే మా ప్రపంచం అనుకున్న వారి నుంచి కానీ వారు మిమ్మల్ని విడిచిపోయి మానసిక క్షోభ ఏర్పడేటువంటి అవకాశం 2027 జనవరి 24వ తారీఖు నుంచి ఫిబ్రవరి 20వ తారీఖు మధ్యలో వీళ్ళే నా ప్రపంచం అనుకున్న వ్యక్తులు దూరం అయిపోతున్నారు. దీనివల్ల కొన్ని రోజులు మీరు అజ్ఞాతంలోకి వెళ్ళేటువంటి అవకాశం గోచరిస్తుంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి మీనరాశి వారు. వ్యాపారాలు అనేటువంటిది పరోక్షంగా చేయండి. 2028 నుంచి మీకు కలిసి వస్తుంది. ముఖ్యంగా వచ్చేటువంటి 2027 ఏప్రిల్ 19వ తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని 2027 జూన్ 24వ తారీఖు మధ్యలో వాహన ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా పక్కటెముకలు కానీ తొడకండరాలు కానీ ఇబ్బంది పడేటువంటి అవకాశం గోచరిస్తుంది. కావున ఈ సమయంలో ప్రయాణాల విషయంలో మీనరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పటి వరకు మనం చర్చించుకున్న ప్రతి అంశము కూడా గోచారీత్యా మాత్రమే తెలియజేశాను. వ్యక్తిగతంగా ఎక్కడ తెలియజేయలేదు. వ్యక్తిగతంగా మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్క్రోల్ నెంబర్ సంప్రదించండి. పరిపూర్తిగా మీ యొక్క జాతక పరిస్థితుల్లో తెలుసుకోండి. పరమేశ్వర